ఈనాటి మన అద్భుతమైన విశ్లేషణలోకి స్వాగతం. ఆధునిక భారత ఉపఖండాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే కనుక వందలు కాదు, వేలు కాదు, ఏకంగా 5 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అవును, మీరు విన్నది నిజమే, అక్షరాల 5 లక్షల సంవత్సరాలు. దీని గురించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఒక మాటను మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. భారతదేశ చరిత్ర అనేది నిరంతర ఆవిష్కరణల ప్రక్రియ. ఇది కాలంతో పాటు ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది అని ఆయన అన్నారు. అంటే ఇక్కడ చరిత్ర అనేది కేవలం గడియారంలో తిరిగే ముల్లు కాదు, అది మన అస్తిత్వానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిణామం. సరే, మరి ఆలస్యమెందుకు? అసల విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ 5 లక్షల సంవత్సరాల బృహత్తరమైన కాలాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని ఒక 5 ముఖ్యమైన విభాగాలుగా విభజించుకుందాం. చారిత్రక పూర్వయుగం నుంచి మొదలుపెట్టి స్వాతంత్ర పోరాటం వరకు ప్రతి దశనూ చూద్దాం. ముందుగా మొదటి విభాగం, చారిత్రక పూర్వయుగం. అసలు రాతపూర్వక ఆధారాలు అంటే ఏంటో కూడా తెలియని మానవ నివాసాల ప్రారంభదశకు ఈ ప్రయాణం మనల్ని తీసుకెళ్తుంది. అసలు చరిత్రకారులు ఈ కాలాన్ని ఎలా విభజిస్తారో తెలుసా? ఆధారాలను బట్టి. రాతపూర్వక ఆధారాలు అసలే లేని ప్రాచీన కాలాన్ని ప్రీహిస్టోరిక్ అని, లిపి ఉన్నా మనం చదవడానికి వీలుకాని కాలాన్ని ప్రోటోహిస్టోరిక్ అని, అలానే పూర్తిగా చదవగలిగిన ఆధారాలున్న కాలాన్ని హిస్టోరిక్ అని అంటారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లిపి లేనంత మాత్రాన ఆ కాలం నాటి విషయాలు మనకు తెలియవని కాదు. వారు వాడిన మట్టి పాత్రలు, వాళ్ల బొమ్మలు, రాతి పనిముట్ల ద్వారా ఆనాటి జీవన విధానాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, మన ఉపఖండం చరిత్ర దాదాపు మానవాళి అంత పాతది. 5 లక్షల సంవత్సరాల క్రితం నర్మదా లోయలో లభించిన హోమో ఎరెక్టస్ అస్థిపంజరం, అలాగే పాకిస్తాన్లోని రివాత్లో దొరికిన 2 లక్షల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు, 1,00,000 సంవత్సరాల క్రితం నాటి భీంబేట్కా గుహల చిత్రాలు, ఇవన్నీ మన ప్రారంభ మానవుల అద్భుతమైన ప్రయాణానికి సజీవ సాక్ష్యాలు. ఆ ప్రారంభ కాలంలో రాతి పనిముట్లు, గుహల మీద ఆధారపడే దశనుంచి వాళ్ళు ఒక్కసారిగా వ్యవసాయం వైపు ఎలా అడుగులు వేశారో చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. మెహర్గఢ్, మహదాహా, ఇంకా దమ్దమా లాంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేయటం, ఒకచోట స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా పాతరాతి యుగం నుంచి నవీన శిలాయుగంలోకి మానవుడు ఎంత వేగంగా మారాడో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక మన ప్రయాణంలో రెండవ దశకు వెళ్దాం. ప్రోటోహిస్టారిక్ కాలంలోకి ప్రవేశిస్తూ కాంస్యయుగపు మేలుకొలుపు ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడే పట్టణీకరణ వైపు వేసిన మొట్టమొదటి భారీ అడుగును మనం చూడవచ్చు. క్రీస్తుపూర్వం దాదాపు 3300 కాలంలో ప్రారంభమైన ఈ కాంస్యయుగంలో ముఖ్యంగా రాగి మరియు టిన్ కలిపి చేసిన లోహ విజ్ఞానం ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పాలి. హరప్పా, మొహంజోదారో, కాళీబంగన్ లాంటి భారీ పట్టణాలు అప్పుడే డెవలప్ అయ్యాయి. ప్రపంచంలోని అత్యంత గొప్ప నాగరికతలైన మెసొపొటేమియా, ఈజిప్తులతో సమానంగా ఇది వెలుగొందింది. కాని క్రీస్తుపూర్వం 1900 కాలం వచ్చేసరికి ఎవ్వరికీ అంతుచిక్కని ఒక మిస్ట్రీలాగా ఇది అంతరించిపోయింది. అక్కడ నుంచి మనం అత్యంత వేగంగా పూర్తిగా చారిత్రక యుగంలోకి, అంటే హిస్టారిక్ ఎరాలోకి అడుగుపెడదాం. ఈ దశలో వేదకాలం రాక, అలాగే మనం చదివి అర్థం చేసుకోగలిగే గ్రంథాల ఆవిర్భావం కనిపిస్తాయి. ఇక్కడ మనం హరప్పావాసులకు, తొలి వేదకాలపు ప్రజలకు మధ్య ఉన్న జీవనశైలి వ్యత్యాసాన్ని గమనించటం చాలా ముఖ్యం. హరప్పా ప్రజలు భారీ పట్టణాల్లో అడ్వాన్స్డ్ టౌన్ ప్లానింగ్తో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. కాని దానికి పూర్తి భిన్నంగా తొలి ఆర్యులు వేదాల ద్వారా జ్ఞానాన్ని కాపాడుకుంటూ జంతువులతో పాటు సంచార జీవనం సాగించారు. చరిత్రకారుల మధ్య ఆర్యుల రాకపై కొన్ని భిన్న అభిప్రాయాలున్నప్పటికీ నిష్పాక్షికంగా చూస్తే పట్టణవాసులైన హరప్పా ప్రజలకు, సంచార జీవనం సాగించిన తొలి వేదకాలపు ప్రజలకు మధ్య ఉన్న ఆ స్పష్టమైన మార్పుని మాత్రం మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఇక అక్కడ్నుంచి ఈ 16 మహాజనపదాలు ఒక భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి ఎలా దారితీశాయో పరిశీలిద్దాం. కాశీ, కోసల, మగధ లాంటి రాజ్యాలు ప్రాంతీయ ఆధిపత్యం కోసం నిరంతరం తీవ్రంగా పోరాడుకునేవి. సరిగ్గా ఇదే సమయంలో క్రీస్తుపూర్వం 320ల దశకంలో అలెగ్జాండర్ దండెత్తి రావడం, పౌరస్తో యుద్ధం జరగడం లాంటివి జరిగాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ దాడుల గురించి గ్రీక్, రోమన్, విదేశీ ఆధారాలు మనకు చాలా స్పష్టమైన సమాచారాన్ని ఇస్తాయి. మరి ఈ రాజ్యాలు ఎలా రూపాంతరం చెందాయో చూడండి.
ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన భారీ సామ్రాజ్యాలను మనం ఒకసారి వేగంగా గమనిస్తే క్రీస్తుపూర్వం 322లో చంద్రగుప్తుడి మౌర్య సామ్రాజ్యం నుంచి క్రీస్తు శకం 320లో మొదలైన గుప్తుల స్వర్ణయుగం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది. అశోకుడి సువిశాల సామ్రాజ్యం, అలాగే భారతదేశపు నెపోలియన్గా పిలువబడే సముద్రగుప్తుడి అద్భుత విజయాలన్నీ ఈ కాలానికే చెందుతాయి. ఇక్కడ మనం మర్చిపోకూడని మరో ముఖ్యమైన విషయం ఉంది. ఉత్తరాన ఆ సామ్రాజ్యాలు ఏర్పడుతున్న సమయంలోనే దక్షిణాన చోళ, చేర, పాండ్య రాజవంశాలు అత్యంత బలంగా నిలబడ్డాయి. అలాగే దక్కన్ ప్రాంతంలో చాళుక్యులు, పల్లవులు ఆధిపత్యం చెలాయించారు. అంటే ఉపఖండమంతటా ఏకకాలంలో చరిత్ర రూపుదిద్దుకుంటోందన్నమాట. ఇదే కాలంలో పార్సీలు, హూణుల రాక కూడా జరిగింది. ఇక ఇప్పుడు మనం నేరుగా మధ్యయుగంలోకి ప్రవేశిస్తున్నాం. బయటి ప్రపంచం నుంచి వచ్చిన ఎన్నో ప్రభావాలకు, అలాగే ఎన్నో అద్భుతమైన కట్టడాల నిర్మాణాలకు సాక్ష్యంగా నిలిచిన కాలం ఇది. ఇక్కడ్నుంచి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఢిల్లీలో ముస్లిం పాలన స్థిరపడటానికి దారితీసిన సంఘటనలు చూస్తే, ముందుగా అరబ్, టర్క్ దాడులతో మొదలై తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి, ఆ వెంటనే కుతుబుద్దీన్ ఐబక్తో బానిస వంశం ప్రారంభం, ఆ తర్వాత ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ మరియు లోడీ వంశాల పాలన, ఇవన్నీ బ్రిటిష్ వారి కాలం వరకు సాగిన ఒక సుదీర్ఘ పాలనకు గట్టి పునాది వేశాయి. దాదాపు 300 సంవత్సరాల పాటు కొనసాగిన ముఘల్ సామ్రాజ్యం విభిన్నమైన పాలనా శైలులను చూసింది. బాబర్ 1526లో ఈ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే, అక్బర్ మతపరమైన సహనానికి ప్రతీకగా నిలిచి జిజియా పన్నును రద్దు చేశాడు. కాని ఆ తర్వాత వచ్చిన ఔరంగజేబ్ ఒక కఠినమైన పాలకుడుగా 1659లో మళ్లీ అదే పన్నును అమలు చేశాడు. మత సహనం, అలాగే ఛాందసవాదం, ఈ రెండింటినీ ఈ కాలం చూసింది. అయితే మొఘల్లకు ఎదురు లేకుండా పోయిందా అంటే ఖచ్చితంగా కాదు. దక్షిణాన శ్రీకృష్ణదేవరాయల పాలనలో శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం డెవలప్ అవ్వడం, దక్కన్లో ఔరంగజేబును సవాలు చేస్తూ మరాఠాలు బలపడటం, అలాగే మహారాణా ప్రతాప్ లాంటి రాజ్పుత్ రాజుల వీరోచిత పోరాటాలు, ఇవన్నీ మొఘల్ ఆధిపత్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఆధునిక యుగం. యూరోపియన్ శక్తుల రాక మరియు మన ఆధునిక దేశం యొక్క ఆవిర్భావం గురించి ఈ దశ మనకు వివరిస్తోంది. మొఘల్ సామ్రాజ్యం క్రమంగా క్షీణిస్తున్న కొద్దీ యూరోపియన్ వాణిజ్య సంస్థలు ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సముద్ర వ్యాపారంతో మొదలై ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత 1857 నాటి మొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని అణిచివేసి వారు నేరుగా పాలనలోకి రావడమనేది మన చరిత్రలో ఒక అతిపెద్ద మలుపు. ఈ మొత్తం ప్రయాణంలో మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మనకు స్వాతంత్ర్యమనేది కేవలం ఒకే దారిలో రాలేదు. మహాత్మాగాంధీ అహింసా పోరాటం, భగత్ సింగ్, ఉధమ్ సింగ్ లాంటి యువకుల విప్లవాత్మక చర్యలు, సుభాష్ చంద్రబోస్ గారి సైనిక ప్రచారం, ఇలా భిన్నమైన మార్గాల కలయికతో మనకు స్వాతంత్ర్యం లభించింది. అయితే అదే సమయంలో జరిగిన దేశ విభజన మాత్రం ఎంతో విషాదాన్ని మిగిల్చింది. ఇలా 5 లక్షల సంవత్సరాల ఈ నిరంతర ప్రయాణాన్ని చూసిన తర్వాత ఒక చిన్న ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇంత సుదీర్ఘమైన మన చరిత్రను అర్థం చేసుకోవడం అనేది ప్రస్తుత మన గుర్తింపును, మనం చూసే విధానాన్ని ఎలా మారుస్తోంది? నెహ్రూ గారు చెప్పిన ఆ మొదటి మాటను మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ అద్భుతమైన వారసత్వాన్ని మరింత లోతుగా అన్వేషించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సరేనా? మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.